యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. ప్రతి ఆదివారం శుభవార్తలు వచ్చే ఈ కార్యక్రమం ద్వారా మీలో చాలా మంది దీవించబడుతున్నారు. Every Sunday in Shubhavarta channel, the program which is telecasted in this, you're all being blessed so much. మీరు దేవుని కృప చేత మహిమ చేత నింపబడాలనేది దేవుని ఉద్దేశం. God's purpose is that you be blessed with His grace and glory. రాబోతున్న దినాల్లో దేవుని గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నారు. In the coming days, you're going to see the miracles of God. విడుదల చూడబోతున్నారు. You're going to see the breakthrough. స్వస్థత పొందబోతున్నారు. You're going to receive the healing. కృపా క్షేమములు మీ వెంట రాబోతున్నాయి. Goodness and mercy is going to come after you. దేవుని ఆశీర్వాదాన్ని మీ జీవితంలో అడుగడుగునా పొందబోతున్నారు. In every step of our life, you are going to see the grace of God. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. I'm praying that may God bless you all. థ్యాంక్ యూ లార్డ్. మీ ముందు ఉన్న అడ్డుగోడలన్నీ దేవుడు తొలగిస్తాడు. God will remove all the obstacles before. మరుగైన ధననిధి నీకు ఇవ్వబడతాయి. God is going to give the hidden treasures for you. విడిపోయిన కుటుంబాలు దేవుడు కట్టబోతున్నాడు. God is going to build the separated మీ families. కుటుంబంలో దేవునికి దూరంగా తాగుబోతులుగా తిరుగుబోతులుగా రహస్య పాపములో బంధించబడిన వారుగా ఎవరైనా ఉంటే వారు ఈ దినాల్లో దేవుని చేత దర్శించబడబోతున్నారు. Those who are living the secret sin, any of these people in your family, God is going to save them. ఇదే అనుకూల సమయం అని ప్రభు చెప్తున్నాడు. God says this is the right time. దేవునికి మహిమ మీ కుటుంబంలో వెల్లడి కాబోతున్నాయి. God's glory is going to be manifested in your దేవునికి families. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. God's supernatural miracles are going to be performed. ఇంతకాలం మిమ్మల్ని ఏ విషయంలో సాతాను దుఃఖపెడుతూ బాగా విలాపింపచేశాడో ఆ కార్యాలన్నింటినీ దేవుడు మీకు సంతోషంగా మార్చబోతున్నాడు. In whichever situation Satan made you to make you sorrowful and lament, all those situations God is going to turn as a happiness for you. ముఖ్యంగా మీ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి విడుదల చేయబోతున్నాడు. Especially God is going to deliver from your financial దేవుని crisis. యొక్క సేవకులు బహుబలంగా వాడబడబోతున్నారు. And God's servant, God is going to use them mightily. అభిషేకించబడబోతున్నారు. You are going to be anointed. దేవుని ప్రసన్న మిమ్మల్ని ఏలుబడి చేయబోతున్నారు. God's presence is going to reign over your lives. దేవుడు మీకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. God is going to go before you and He is going to straighten every path. నిర్గమకాండ 33:18 మనం చూస్తున్నాం. You are seeing in Exodus chapter 33 verse 18. అదే మీ వాగ్దానం. That is your promise. మీతో కూడా వస్తాడు. He will come along మీకు with you. రెస్ట్ ఇస్తాడు. He will give you the rest. దేవునికి ఆశీర్వాదం నీ మీదకి వస్తాయి. God's blessings will come upon you. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. At this time, let's have a prayer. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly ఈ Father, ప్రవచన వాక్యాన్ని నెరవేర్చండి ప్రభువా. fulfill all these prophetical words, Lord. అందించబోతున్న వర్తమానాన్ని ఆశీర్వదించండి. అనేకులు ఆశీర్వదించబడాలని ప్రార్థన I'm చేస్తున్నాను. praying that may all be blessed, Lord. మీరే తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You only be with them, help them, Lord. In Jesus' name we pray. ఆమేన్. Amen. పాత నిబంధన నుండి రెండు ప్రాముఖ్యమైన కార్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. I'm very much passionate to share two most important things from the Old Testament. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత After the people of Israel got delivered from the Egyptian slavery, 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ప్రయాణించాల్సి వచ్చింది. they had to travel 40 years in the wilderness. ఎటువంటి ఆధారం లేదు. There was no help there. అరణ్యపు ప్రయాణం. It is a wilderness journey. ఈ అరణ్యపు ప్రయాణంలో ప్రతిరోజు అద్భుతం చేయాల్సి వచ్చింది. In this journey of wilderness, every day a miracle had to take place. దేవుడే ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. God himself had to appear. దేవదూతల ద్వారా మాత్రం కాదు, దేవుడు అప్పుడప్పుడు ప్రత్యక్షమై తన మహిమను చాటితే తప్ప తన్ను తానే ప్రత్యక్షపరచుకోవటం వలన మాత్రమే వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. Not only the angels had to be there, but God also at times, unless He had manifested Himself, showed the glory, the travel was difficult. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Today also the Holy Spirit God is speaking with you all. మీరు వెళ్ళవలసిన ప్రయాణం బహుదూరము. The journey where you have to go is very far. దేవుడు మీకు తోడుగా నీడగా ఉండి నడిపిస్తానంటున్నాడు. God says He will be with you and He will help you. మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. He says He blesses
you. మీకు మేలు చేస్తానంటున్నాడు. He says he does a good thing for you. హల్లెలూయా. Hallelujah. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోసే ద్వారా నడిపించినప్పుడు వాళ్ళ దాహానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. And God was leading the people of Israel under the leadership of Moses. They had thirstiness and Moses had to supply water. ఒకరు కాదు, ఇద్దరు కాదు, It is not one or two. 20 లక్షల మందికి పైపడిగా ప్రయాణం చేశారు. About 20 lakhs people traveled. ఒకేసారి 20 లక్షల మంది దాహాన్ని తీర్చడం అంత ఈజీ కాదు. It is very difficult to quench the thirst of 20 lakhs people at a time. వారితో పాటు జీవరాశులు కూడా ప్రయాణం చేశాయి. Along with them even the creatures had traveled. సో వీటన్నిటికీ నీళ్ళు అవసరమైంది. So for all this water is important. ఒకసారి ఏమో నీళ్ళు దొరికింది కానీ అది చేదుగా అనిపించింది. Once they found the water but it was bitter. దేవుడు ఆ నీళ్ళను కూడా మధురంగా మార్చాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. In the Holy Bible we can see God has turned that bitter water into sweet water. అయితే కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ చేదు నీళ్ళు కూడా లేదు, ఎక్కడ దొరకలేదు. But after they travel little bit far, even they did not find even the bitter water there. ఒకవేళ చేదు నీళ్ళు దొరికితే కనుక ఎప్పుడులాగా ముందులాగా దేవుడు ఆ చేదు నీళ్ళను మధురంగా మార్చేవాడేమో. Maybe if the bitter water would found there, God might have turned that bitter water into the sweet one. ఇప్పుడు ప్రజలందరూ మొరపెడుతున్నారు. Now all the people were praying. మాకు నీళ్లు కావాలి. We need water. అరణ్యములో మమ్మల్ని చంపటానికి మీరు నడిపించారు. Is it that you led us in the wilderness to kill us? మోసేతో గొడవాడుతున్నారు. They are quarreling with Moses. దేవుని పైన నిందలు మోపుతున్నారు. They are blaming God. అలాగ ప్రయాణం అవుతున్నప్పుడు ఒక పెద్ద బండను చూశారు. While they're traveling like that, they have seen a big rock. నేనంటాను అది హఠాత్తుగా కలిగిన బండ. I say that it's a rock that appeared suddenly. ఎప్పుడో నుండి ఉన్న బండ కాదు అది. ఎలాగైతే మోరియా పర్వతం పైన హఠాత్తుగా అక్కడ పొట్టేలు ఇస్సాకుకు బదులుగా కనబడిందో అలాగే ఇక్కడ కూడా హఠాత్తుగా ఆ బండ ప్రత్యక్షమైంది. Like the ram appeared on the mount of Moriah, here also the rock appeared suddenly. హల్లెలూయా. Hallelujah. ప్రభు ఇప్పుడు అంటున్నాడు, Now the Lord says, Moses, నేను ఆర్డినేట్ చేసి అభిషేకించి ఇచ్చిన ఈ కర్ర చేత ఆ బండను కొట్టు అంటున్నాడు. God told Moses, the stick in your hand, I have ordained it, anointed it, so beat the rock with the stick. వెంటనే నీళ్లు వచ్చేసిందండి. Immediately the water gushed up. 20 లక్షల మందికి ఆ నీళ్లు వెళ్తా ఉంది. And the water was being supplied to all the 20 lakhs people. హల్లెలూయా. Hallelujah. ఇటువంటి అసాధారణమైన కార్యం చేత పోషించబడ్డారు, నడిపించబడ్డారు ఏమో. అందుకొరకే వాళ్ళ యొక్క కళ్ళు ఏమవ్వలేదంటే చూపు తక్కువ కాలేదని రాయబడి ఉంది. It is written that because God, their eyes have seen, they were supplied with such a miracle and they have seen such miracles before eyes. That is the reason their eyesight did not decrease at all. కాళ్ళు వాపు రాకపోవడానికి గల కారణం ఇదే అనుకుంటున్నాను. I think this is the reason why their feet was not swollen. 40 సంవత్సరాలు ఎడారిలో నడుస్తూ ఉంటే ఎవరికి కాలు వాపు రాకుండా ఉంటాయి. While people were traveling 40 years in the wilderness, why will not they suffer or have the swollenness? కానీ ఏ ఒక్కరికి కాలు వాపు రాలేదు. But nobody suffered from swollenness. కారణం ఏంటంటే దారి పొడుగున దేవుడు అసాధారణంగా వాళ్ళని పోషించుకుంటా వాళ్ళ దాహమును తీర్చుకుంటా వెళ్ళాడు. Because the reason is God all through their journey was providing them and quenching their thirst. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అలాగే అనుదినం మన్నా చేత పోషించబడ్డారు. Likewise they were fed with daily manna. నిర్గమకాండ 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. It is written in Exodus chapter 16. ప్రతిరోజు మన్నా చేత పోషించబడ్డారు. Every day they were fed with manna. అది పరలోకం నుండి ఇవ్వబడ్డాయి. It was given from heaven. అసాధారణంగా ఇవ్వబడ్డాయి. It is supernaturally given. అందుకొరకు ఏ ఒక్కరికి రోగాలు తగలలేదండి. That is the reason no one suffered disease. వాళ్ళు జబ్బు పడలేదు. They were not ill at all.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. హల్లెలూయా. Hallelujah. తర్వాత రోగం వచ్చి ఎవరు సావలేదు, And later, nobody died of disease. రోగం వచ్చి మరణించలేదు. Nobody died of or any sickness. అతిక్రమించటం వలన, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయటం వలన దేవుని చేత మొత్తబడి చనిపోయారు కానీ, మరణించారు కానీ జబ్బు వచ్చి చనిపోలేదు. People did not die of any disease, but they have died because of they trespassed the commandments of God and they were disobedient to God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. తర్వాత సంఖ్యాకాండం 20:8 మరొక విషయం రాయబడి ఉంది. And there is one more incident mentioned in Numbers chapter 20 and verse 8. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత After they traveled a little far, మరలా వాళ్ళకు దాహం ఏర్పడింది. and later again they were thirsty. హల్లెలూయా. Hallelujah. దాహం ఏర్పడింది. They were very thirsty. ఎప్పుడులాగా మోసే దేవుని దగ్గర అడుగుతున్నాడు. Like every time Moses was asking before the Lord. ప్రభు చెప్పాడు, The Lord said, మునుపు నువ్వు బండతో మాట్లాడి బండను కొట్టి నువ్వు జనాలకు అద్భుతం కనపరిచి దాగాన్ని తీర్చావు. ఇప్పుడైతే నువ్వు ఆ బండతో మాట్లాడాలి తప్ప కొట్టకూడదని చెప్పాడు. God told Moses, like, as I told you before, I asked you to smite the rock and give the water, but now you should not smite the rock, but you have to talk with the rock so that I supply water. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మోసే దేవుని యొక్క గైడెన్స్ వెతకటం మంచిదే. It is good that Moses has sought the guidance of God. ప్రతిసారి దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తం కోసం కనిపెట్టడం మంచిదే. It is good that waiting in the presence of God for the will of God. కానీ దాన్ని సభల గురించి చేయాలన్నప్పుడు, దాన్ని క్రియ రూపంలోకి తీసుకొని రావాలన్నప్పుడు పొరపాటు చేయటం జరిగింది. But when he has to be fruitful in the deed, it was mistaken. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, But now the Lord says, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వాగ్దానం చేయబడిన కానాను దేశాన్ని చూస్తా గానీ దానిలో ప్రవేశించవు అనేసాడు. God told Moses, because you did not do as I say, you will not enter into the Canaan, but you will see the Canaan. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, Dear children of God, ఎందుకు దేవుడు మోసే మీద అంత కోపాన్ని చూపిస్తున్నాడు? why God is showing such an anger upon Moses? తన జీవితం అంతా దీనికోసమే ఖర్చు పెట్టాడు, ఈ లక్ష్యం కోసమే ఖర్చు పెట్టాడు. And Moses has invested all his life for this purpose only. ఎన్నో రోజులుగా కలలు గంటా వచ్చాడు. For a long time he was dreaming about this. ఇంకా కొద్ది దూరమే ఉంది. Oh, it is a little farther only. నేను వాగ్దాన భూమిలో నా ప్రజలతో పాటు అడుగు పెట్టబోతున్నాను. I'm going to enter into the promised land along with my people. నా జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. My life is going to be a blessing. నేను వాగ్దాన భూమిలో నా కాలు ఏ రోజైతే మోపబడబోతుందో ఆ రోజు నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతాయని చెప్పి ఆయన అనేకుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడు. Moses might have given the statement that but the day I really put my foot in the promised land, my heart will be exceeding joy. కానీ సడన్ గా అపశృతి చోటు చేసుకుంది. But suddenly there was a mistake there. హల్లెలూయా. Hallelujah. మోసేతో ఖచ్చితంగా దేవుడు చెప్పేశాడు. God told Moses very surely. ఎందుకు ఇంత సీరియస్ గా దేవుడు తీసుకోవాల్సి వచ్చింది? Why God has taken it very seriously? బండ రూపములో 2 మార్లు ప్రత్యక్షమైంది దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. It is Jesus Christ who appeared twice as a rock. మొదటి కొరింథీ పత్రిక 10:4 మనం చూస్తున్నాం. We can see in 1 Corinthians chapter 10 and verse 4. వాళ్ళు వెనకాలే వెళ్ళిన బండ యేసుక్రీస్తు అంటున్నాడు పరిశుద్ధ పౌలు. Apostle Paul says that it was Jesus Christ the rock who went behind them. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God. దేవనామం స్తుతించబడును గాక. May the name of the Lord be praised. ఆయన మామూలు బండతో కాదు, ఆయన యేసుతో పెట్టుకున్నాడు. He did not have the situation with the rock, but he had a situation with Jesus. యేసుతో పెట్టుకున్నాడు. And he had to deal with Jesus. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో పెట్టుకున్నాడు. He had to deal with the Son of God Jesus. దేవుడు వాళ్ళ యొక్క ప్రయాణంలో భూసంబంధంగా పోషించి భూసంబంధంగా వాళ్ళ దాహానికి
శరీరానికి దాగానికి నీళ్ళు ఇవ్వలేదని మనకు అర్థమవుతుంది. So we can understand very clearly, like God did not supply the water earthly to them. దేవుడు వారిని ఏదో పోషిస్తూ శరీరానికి ఏర్పడిన దాగాన్ని తీర్చటం కాదు, దీని వెనకాల ఆధ్యాత్మికమైన కార్యాలు ఉన్నాయని మనం గుర్తించాలి. So we have to very importantly identify here that God did not casually quench their fleshly thirst, దేవనామానికి స్తోత్రం. but there is a spiritual hidden meaning. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఆత్మీయంగా దీన్ని మన ఆత్మీయంగా కూడా తీసుకోవాలి. So we have to take it spiritually as well. హల్లెలూయా. Hallelujah. ఇది ఆత్మ సంబంధమైన ఊట కూడా అనుకోవాలి. So we have to understand this is a spiritual foundational దీంట్లో truth. విధేయత ఎంత ప్రాముఖ్యమో తెలియపరచబడుతుంది. So here it is mentioned how important is obedience. మీరు విశ్వాసులైన సేవకులైన దేవునికి లోబడే విషయం అనేది ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మనకు అర్థమవుతుంది. So here it is importantly mentioned how important is obedience for the believers or for also the men of God. యేసు ప్రభు చేసిన అద్భుతాలు దేవుని బిడ్డలారా శరీరానికి సంబంధించినమైనప్పటికీ లేకపోతే ఈ భూ సంబంధమైనదైనప్పటికీ దాని వెనకాల ఆత్మీయ అర్థం కూడా ఉంటున్నాయి. ఆత్మ సంబంధమైన కార్యం కూడా ఆత్మ సంబంధమైన కార్యాన్ని కూడా మనం ధ్యానించాల్సిన వారమై ఉన్నాం. So whatever the miracles Jesus did on this earth, it may be beneficially for the earthly, but we have to think in the other dimension of spiritual truth, and we need to meditate it spiritually. హల్లెలూయా. Hallelujah. ఆత్మ సంబంధమైన కార్యం జరిగిస్తే దాని వెనకాల భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆడవుతుంది. భూ సంబంధంగా దేవుడు అద్భుతం జరిగిస్తే దాని వెనకాల ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా మనకు అర్థమవుతున్నాయి. When God does a spiritual miracle, there is an earthly blessing also followed by, and also when God does an earthly miracle, it also followed by the spiritual miracle. ఎవరెవరు దేవునికి లోబడుతున్నారో వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారని అనేక అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో. There are many chapters in which this is mentioned that whoever is obedient to God, they will be blessed likewise. కీర్తన 128:1. It is written in Psalm 128 verse 1. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. యెహోవాకు భయపడి ఆయనకు లోబడుతున్న వారందరూ ఈ విధంగా ఆశీర్వదించబడతారని రాయబడి ఉంది. It is written in Psalm 128 and verse 1, blessed is everyone that feareth the Lord. హల్లెలూయా. Hallelujah. ఇర్మియా గ్రంథం 7:23 ప్రభు అంటున్నాడు. And Jeremiah chapter 7 verse 23 says the Lord, ఎవరికైనా దేవుడై ఉంటాడంట, for whom he will be the God. ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వారికి మాత్రమే ఆయన దేవుడంట. And for those who are obedient, he will be God to them. ఇర్మియా గ్రంథం 7:23 చదవండి. Please read Jeremiah chapter 7 and verse 23. ఈవెన్ దేవుని నుండి వచ్చే స్వస్థతకు మన పెట్టాల్సిన పెట్టుబడి ఏంటంటే ఆయన మాటకు లోబడటం అని నిర్గమకాండ 15:26 చూస్తున్నాం. We can see in Exodus chapter 15 verse 26 that whatever the healing you need to get from the Lord, what the investment what you have to make is being obedient. దేవనామానికి స్తోత్రం. All glory be to God. అభివృద్ధికి దేవుడు పెట్టిన సూచన దేవునికి లోబడటం. ద్వితీయోపదేశకాండం 5:33. It is written in Deuteronomy chapter 5 verse 33 that the sign of flourishment in one's life is being obedient. ఆజ్ఞకు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భూమిలో బ్రతుకుతున్న దినాలన్నీ భూసమ్మతంగా ఆశీర్వదించబడడానికి దేవుడు మరి మార్గాన్ని సరళం చేసి ఇచ్చింది ఆ 10వ ఆజ్ఞ. That the prominence of the 10 commandments is that you be blessed earthly, and it paved a way for that. ఒక మనిషి భూమిలో ఆశీర్వదించబడినప్పుడే దేవుని మనోపూర్వకంగా ఆరాధించగలుగుతాడు. When a person is blessed completely on this earth, then only he can wholeheartedly worship the Lord. సో భూసంబంధమైన ఆశీర్వాదం మనల్ని దేవుని మనోపూర్వకంగా ఆరాధించడానికి తీసుకువెళ్తున్నాయి. That is the reason when you are completely blessed earthly, it will pave the way to worship the Lord with your wholeheartedness. మీరు దేవునికి లోబడండి.
You be obedient to the Lord. ఆయన మాటకు లోబడండి. You be obedient to the word of God. సగం లోబడి సగం లోబడకుండా ఉండబాకండి. Don't remain half obedient to God and remain disobedient to God. అలాగే మీరు చేస్తే పూర్తిగా లోబడలేనట్టే. If you do like that, then you are completely disobedient. ఆలస్యంగా లోబడితే కూడా దేవుడు మీరు లోబడినట్టుగా దేవుడు ఎంచుకోడు. And if you delay being obedient to God, God will not take it as that you are obedient. వెంటనే లోబడాలి. Immediately you be obedient. నీకు నేను నచ్చితే లోబడతాను, నచ్చకపోతే లోబడను అనేది కాదు. It is not that whether you like it or dislike it. దేవునికి లోబడాల్సిందే. You need to be obedient to the Lord. కష్టమైన నష్టమైన లోబడాల్సిందే. Whether it is hard or difficult, you need to be obedient to the యేసు Lord. వచ్చే సమయం ఆసన్నమైంది. The time Jesus is coming is very ఒకవేళ near. మీరు దేవునికి లోబడట కష్టంగా అనిపిస్తే పరిశుద్ధాత్మ సహాయం అడగండి. If you feel that being obedient to God is really difficult, seek the help of the Holy Spirit. బైబిల్లో రాయబడి ఉంది, తన ఆత్మను మన యందు ఉంచి ఆయన కట్టడలను అనుసరించే వారుగా మనల్ని చేస్తాడని రాయబడి ఉంది. It is written in the Holy Bible that God will keep His Spirit in us and He will make us to follow the statutes of the Lord. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. ఎహెజ్కేలు గ్రంథం 36:27లో రాయబడి ఉంది. It is written in the book of Ezekiel chapter 36 verse 27. దేవునికి లోబడలాగిన పరిశుద్ధాత్మ సహాయం అడగండి. To be obedient to the Lord, seek the help of the Holy Spirit. దేవుడు చేసే మేలు వెనకాల ఇమిడి ఉన్న ఆత్మ సంబంధమైన ఆ అనుభవాన్ని ఆశీర్వాదాన్ని వెదకి తెలుసుకోండి. Always seek and search the behind every miracle God do in your life. You seek the expression and the blessing of God in your life. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now at this time I'm going to pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you, we praise you, Lord. నీకు లోబడేవారుగా చేయండి ప్రభువా. Make us to be obedient to you, Lord. విశేషమైన కృపగల వారుగా చేయండి ప్రభువా. Give us a magnificent grace, Lord. మీరు చేసే ప్రతి అద్భుతమైన కాల ఆత్మ సంబంధమైన అనుభవం ఉంది ప్రభా. హెచ్చరికలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి ప్రభా. Behind every miracle you do, there is exaltation and blessing, Lord. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Right now, bless each and everybody. దేవునికి మహిమ ప్రతి ఒక్కరు తాకనగాక. The glory of God touch each and everybody. యేసు నామములో ఆశీర్వాదం వచ్చునగాక. Let there be a blessing upon everyone. కృపా క్షేమములే వెంట వచ్చునగాక. May the great goodness and mercy of God follow శాపపు them, కాడి విర్రగొట్టుబడినగాక. Lord. May the yoke of curse be broken. మీరందరూ ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. You only bless each and everybody. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మాకు తెలియపరచండి, మేము కూడా మీతో కలిసి దేవుని స్తుతించగలుగుతాం. If you are blessed by this sermon, please let us know so that we can glorify the Lord along with you. స్కూల్ ఆఫ్ డునామిస్ ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించబడుతుంది. And we are going to start the school of Dunamis on August 1st. 40 రోజుల పాటు జరగబోతున్నాయి. It is going to take place for 40 days. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతులు ఉన్నాయి. And we have separate accommodation for men and women. ఈ డునామిస్ యొక్క ఉద్దేశం సామాన్యులను అసమానులుగా చేయటం. The main purpose of this school of Dunamis is we make the ordinary as extraordinary people. హల్లెలూయా. Hallelujah. ఇంకా మీకు దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఆఫీసును సంప్రదించండి. If you want the complete information about this, please contact our office. గాడ్ బ్లెస్ యూ. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీ, రాఘవేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ,94940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.